ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. తెలంగాణలో బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించగా, కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్కి సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు ఆశాభంగం తప్పలేదు. అయితే ఆయన బుజ్జగించేందుకు గాను మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఈటెలకు బీజేపీ హైకమాండ్ స్టేట్ చీఫ్ పోస్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నేడు అమిత్ షాతో ఈటెల భేటీ కానున్నారు. వీరి భేటీ అనంతరం ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. ఇప్పుడు వారిద్దరినీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చూస్తున్న మోదీ, షా ద్వయం రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఈటెలకు అప్పగించాలని భావిస్తుందట. అయితే ఈటెల తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించగా, వచ్చే స్థానిక సంస్థల లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈటెలకు ఉన్న గుర్తింపు పార్టీ బలోపేతానికి కలిసి వస్తుందని కాషాయ పార్టీ భావిస్తోంది. కేబినెట్ మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు విస్తృత సంబంధాలున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెలను నియమించే విషయంలో నేడు క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.